షేడ్స్ ఉన్నాయి మీలో. సినిమా చూసి వచ్చి మళ్ళీ నన్నే అడుగుతున్నారు ఏం సినిమా అని. అభినవ్ గోమటం అబ్బా కమలాసన్ ఆయన డైలాగులు ఆయనకే పెట్టిర్రు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ చూడొచ్చు, వైలెన్స్ లేదు, ఫైటింగ్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో సహా చూడొచ్చు. చిన్న లవ్ స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. ఒక మేనమామ ఉంటాడు పల్లెటూళ్ళలో, చిన్న చిన్న రాజకీయాల వల్ల పల్లెటూళ్ళలో ఏదైనా కొత్తగా షాప్ పెట్టేసుకుని వాళ్ళు ఎదగాలనుకునే వాడిని ఎలా తొక్కేతారు, వాళ్ళ కష్టాలు ఏందని చూపించాడు. మంచి ఎంటర్టైన్మెంట్. అలీరజాబాయ్ కూడా మాతో పాటు ప్రసాద్ లో సినిమా చూశాడు. మేము తిడుతుంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు లోపల. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసిండు కదా, హీరోకి ఆపోజిట్గా ఉండే సరే కొంచెం కోపం చెప్పడం తిడుతుంటాం కదా. సో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు లోపల. చాలా బాగా నవ్వు కూడా బయటకు వచ్చినా కూడా అదే చెప్తున్నాడు. ప్రేక్షకులు నన్ను తిడుతుంటే నాకు హ్యాపీగా అనిపించింది నెగిటివ్ క్యారెక్టర్ చేయడం వల్ల. అంటే నా క్యారెక్టర్ని వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్ భయ్య, ఫైటింగ్స్ కోసం రావద్దు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హ్యాపీగా చూడాలనుకుంటే మాత్రం థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అభినవ్ గోమట ఆయన చెప్పిన డైలాగులు అయితే ఉన్నదో అదే డైలాగులతో సినిమా పేరు పెట్టేసి తీసేసి ఆయనలో ఉన్న అబ్బా కమలాసన్ అనే పాత్రను కూడా మనకు బయట కొన్ని సన్నివేశాల్లో ఆయన మూడీగా ఉండి సైలెన్స్గా ఉండే ఎక్స్ప్రెషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది. హ్యాపీగా చూసుకోవచ్చు. ఒక హీరోయిన్ కూడా ఉంది, ఆమె కూడా క్యూట్గా అనిపించేసింది. బట్ సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది కొంచెం. అసలు ఒక హీరోయిన్ పక్కన ఉండే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్కి అంత డైలాగులు ఎక్కువ పెడతారని అయితే నేను అయితే ఊహించలేదు. చాలా ఎక్కువ డైలాగ్స్ పెట్టారు. ఆమె పాత్ర కూడా మంచిగా అనిపించింది. హీరో పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతనికి కూడా క్యారెక్టర్ చాలా ఎక్కువ డైలాగ్స్ ఇచ్చారు. త్రూఅవుట్ హీరోతో క్యారీ అవుతాడు, మంచిగా అనిపించేసింది. అలీరజాబాయ్ పాత్ర కొంచెం విలనిగా ఉండే ఒక 2-3 ఫైట్లు ఉంటే బాగుండు అనుకున్నాం. ఫైట్స్ లేకుంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ, హ్యాపీగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.